తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని అంటడంతో సాధారణ ప్రజలు అన్నమో రామచంద్ర అంటూ అల్లాడిపోతున్నారు. తాజా నివేదికల ప్రకారం దేశంలో పేదరికం, ద్రవ్యోల్బణం, ఆహార కొరత ఊహించని స్థాయికి చేరుకున్నాయి. ప్రతి 10 మందిలో 3 పేదరికంలో మగ్గిపోతున్నారు. పాకిస్తాన్పై దాదాపు $290 బిలియన్ అప్పులు ఉండగా దేశ ఆదాయంలో సింహభాగం ఈ అప్పులకు వడ్డీలు కట్టడానికే సరిపోతోంది. అంతర్జాతీయంగా ఇంధన ధరలు పెరగడం, బలూచిస్తాన్, POKలలో అంతర్గత తిరుగుబాట్లు, నిరసనలు దేశాన్ని మరింతగా కుంగదీస్తున్నాయి. పాకిస్తాన్లో పేదరికం రేటు ఆందోళనకర స్థాయికి చేరింది. అవును, పాకిస్తాన్ను తీవ్ర ఆర్థిక సంక్షోభం కుదిపేస్తోంది. పెరుగుతున్న ధరలు, పడిపోతున్న జీవన ప్రమాణాలతో ఆ దేశ ప్రజలు అల్లాడుతున్నారు. తాజా గణాంకాల ప్రకారం 2018-19లో 21.8% ఉన్న పేదరికం, ద్రవ్యోల్బణం, ఆర్థిక సంక్షోభం కారణంగా కేవలం 6 ఏళ్ల వ్యవధిలోనే దాదాపు 7% పెరిగి 28.9%కి చేరింది. దాదాపు ప్రతి 10 మందిలో 3 అంటే 7 కోట్ల మందికి పైగా పేదరిక రేఖకు దిగువన జీవిస్తున్నారు. దాదాపు 6 ఏళ్ల విరామం తర్వాత విడుదలైన ఈ గణాంకాలు దేశం ఎదుర్కొన్న బహుళ సంక్షోభాల ప్రభావాన్ని స్పష్టం చేస్తున్నాయి. పాకిస్తాన్ ప్రభుత్వం నిర్వహించిన తాజా గృహ ఆధారిత ఆర్థిక సర్వే ప్రకారం 2018-19 ఆర్థిక సంవత్సరంలో 21.8%గా ఉన్న పేదరిక రేటు 2024-25 నాటికి 28.9%కి చేరింది. ప్రపంచవ్యాప్తంగా మారిన ధరలు, కొనుగోలు శక్తి ప్రమాణాల ఆధారంగా అంతర్జాతీయ సంస్థలు సైతం పాకిస్తాన్లో 44.7% మంది పేదరికంలో ఉన్నట్టు లెక్కలు తేల్చాయి. స్వతంత్ర సంస్థల అంచనాల ప్రకారం ఈ సంఖ్య మరింత ఎక్కువగా ఉండొచ్చునని తెలుస్తోంది. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటడంతో సామాన్యుడి కొనుగోలు శక్తి పడిపోయింది. కోవిడ్-19 ప్రభావం, 2022లో సంభవించిన భయంకరమైన వరదలు దేశ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేశాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. విదేశీ మారక నిల్వలు అడుగంటడంతో పరిశ్రమలు మూతపడి ఉద్యోగ నష్టాలు పెరిగాయి. ఫలితంగా వేతనాలపై ఆధారపడిన కార్మికులు, యువత తీవ్రంగా నష్టపోయారు. ఈ సంక్షోభం ప్రభావం గ్రామాలను తీవ్రంగా దెబ్బతీసింది. పట్టణాలతో పోలిస్తే గ్రామీణ ప్రాంతాల్లో పేదరికం 36.2%కి పెరిగింది. వ్యవసాయ రంగంపై ఆధారపడిన వారికి ఆదాయం పడిపోవటం, ఆహార ధాన్యాల ధరలు పెరగటం వల్ల గ్రామీణ ప్రజల జీవనం దుర్భరంగా మారింది. ప్రావిన్స్ల వారీగా చూస్తే బలూచిస్తాన్ అత్యధికంగా 47% పేదరిక రేటుతో అట్టడుగున ఉంది. ఆ తర్వాత ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో 35.3%, సింధ్ 32.6%, పంజాబ్ 23.3%తో ఉన్నాయి. ఆర్థిక లోటును పూడ్చుకోవటానికి ప్రభుత్వం తీసుకుంటున్న కఠినమైన ఆర్థిక నిర్ణయాలు, పన్నుల భారం పేదలను మరింత కోలుకోలేని దెబ్బతీస్తున్నాయట. విశ్లేషకులు ఈ పరిస్థితిని జీవన ప్రమాణాల మెరుగుదల విషయంలో కోల్పోయిన దశాబ్దంగా అభివర్ణిస్తున్నారు. గత 2 సర్వేల మధ్య కాలంలో ద్రవ్యోల్బణాన్ని సర్దుబాటు చేసిన తర్వాత చూస్తే సగటు కుటుంబ ఆదాయాలు, వినియోగం గణనీయంగా తగ్గినట్టు నివేదిక పేర్కొంది. ఆర్థిక వృద్ధి సానుకూలంగా ఉన్నప్పటికీ పేదరికం పెరగడం ఆందోళన కలిగించే అంశం. ఈ వృద్ధి ఫలాలు ఎక్కువగా ఉన్న ఆదాయ వర్గాలకే చేరాయని, దిగువ ఆదాయ వర్గాల వాస్తవ ఆదాయాలు, కొనుగోలు శక్తి తీవ్రంగా దెబ్బతిన్నాయని ఈ సర్వే సూచిస్తోంది. పేద కుటుంబాలు ఎక్కువగా రోజువారీ వేతనాలపై ఆధారపడతాయి. అధిక ద్రవ్యోల్బణం, ఆర్థిక అంతరాయాల వల్ల ఈ వర్గాలే ఎక్కువగా నష్టపోయాయి. మరోవైపు సంపన్న వర్గాలు రియల్ ఎస్టేట్, ఆర్థిక పెట్టుబడుల వంటి ఆస్తులను కలిగి ఉండటంతో ధరల పెరుగుదల ప్రభావాన్ని తట్టుకోగలిగారు. దీంతో దేశంలో ఆదాయ అసమానతలు మరింత పెరిగాయి. ప్రస్తుత భౌగోళిక రాజకీయ అనిశ్చితులు, బాహ్య ఆర్థికపరమైన రిస్కుల మధ్య పెరుగుతున్న పేదరికాన్ని, విస్తరిస్తున్న అసమానతల్ని పరిష్కరిస్తూనే ఆర్థిక వృద్ధిని కొనసాగించడం పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థకు పెను సవాల్గా మారింది. పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ ప్రభుత్వ విధానాలే ఈ దుర్భర పేదరికం పెరగడానికి ముఖ్య కారణాలని అంచనా వేస్తున్నారు అంతర్జాతీయ పరిశీలకులు. పేదరికాన్ని పెంచడంలో ప్రభుత్వం అనుసరిస్తున్న పన్ను విధానాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. వస్తు సేవలపై విధించే జీఎస్టీ భారం పేద, బలహీన వర్గాలపై ఎక్కువ ప్రభావం చూపుతోంది. సంపన్నులకు పన్ను మినహాయింపులు, కార్పొరేట్ సబ్సిడీలు ఇవ్వడం వంటివి అసమానతల్ని మరింత పెంచుతున్నాయి. మరోవైపు దశాబ్దాలుగా ప్రభుత్వాలు అభివృద్ధి కార్యక్రమాల కంటే విదేశీ రుణాలపైనే ఎక్కువగా ఆధారపడ్డాయి. ఈ అప్పుల వల్ల వచ్చిన వడ్డీలను చెల్లించడానికి, బడ్జెట్ లోటును భర్తీ చేయడానికి ప్రజలపై పన్నుల భారాన్ని మోపడం, విద్యుత్ ఛార్జీలు, ఇంధన ధరల్ని పెంచడం జరుగుతోంది. అంతేకాకుండా పేదలకు చేరాల్సిన సబ్సిడీలు తరచుగా సంపన్నులకో, పెద్ద వ్యాపార వర్గాలకో అందుతున్నాయి.
పెరుగుతున్న ద్రవ్యోల్బణం వల్ల నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటడంతో సామాన్య మధ్యతరగతి ప్రజలు పేదరికంలోకి నెట్టబడుతున్నారు. మరోవైపు పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయం కీలకమైంది. కానీ భూ సంస్కరణలు సరిగా అమలు కాకపోవటం వల్ల భూములన్నీ కొద్ది మంది భూస్వాముల చేతుల్లోనే కేంద్రీకృతమయ్యాయన్న వాదన లేకపోలేదు. చిన్న కమతాలు ఉన్న రైతులు, వ్యవసాయ కూలీలకు తగిన మద్దతు లభించక పేదరికం కూడా పెరుగుతోందనే అభిప్రాయం ఉంది. పేదరిక నిర్మూలన కోసం ప్రభుత్వం చేపట్టిన బెనజీర్ ఇన్కమ్ సపోర్ట్ ప్రోగ్రాం వంటివి కొంతవరకు సహాయపడినప్పటికీ ఆరోగ్య, విద్యా రంగాలకు కేటాయింపులు చాలా తక్కువగా ఉన్నాయన్న విమర్శలు బలంగానే వినిపిస్తున్నాయి. నాణ్యమైన విద్య, వైద్యం అందకపోవటం వల్ల మానవ వనరుల అభివృద్ధి కుంటుపడిందంటున్నారు ఆర్థిక రంగ నిపుణులు. స్వల్పకాలిక ఆర్థిక సాయాలు, ప్యాకేజీల కంటే ఉద్యోగ కల్పన, ద్రవ్యోల్బణ నియంత్రణ వంటి నిర్మాణాత్మక సంస్కరణలు చేపడితేనే పాకిస్తాన్ ఈ పేదరికం ఊబి నుంచి బయటపడే అవకాశం ఉంది. అంతర్జాతీయ ద్రవ్యనిధి నుంచి పొందుతున్న రుణాలు సామాన్యుడి జీవితాల్లో వెలుగులు నింపుతాయా లేదా అనేది $1 మిలియన్ ప్రశ్నగా మారింది.